హాయ్ హలో! ఈరోజైతే నాకు చికెన్ తినాలనిపించింది. మెంతికూర ఒలుస్తున్నానండి. ఒలుస్తున్నప్పుడు ఈ మెంతికూర చికెన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందనిపించింది. వెంటనే హాఫ్ కేజీ చికెన్ తెప్పించేసాను. వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసి ఇట్లా తాలింపు వేసేసాను. ఏదన్నా తినాలనిపిస్తే వెంటనే తినేస్తాం కదా. మెంతికూర మెంతికూర టమాటా చేద్దాం అనుకున్నా, కానీ చికెన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ అయితే తెప్పించేసాను. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. ఇట్లా కొంచెం ఉడకంగానే ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి వేసేసాను కర్రీలో. ఎందుకంటే టమాటా వేసుకొని కొంచెం గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మగ్గనివ్వాలి టమాటాలు వేసి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అయితే మగ్గిని. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతికూరను అయితే చికెన్లోకి వేసేసుకుందాం. మెంతికూర చికెన్ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో కాబట్టి మెంతికూర కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెంతికూరని అయితే నేను వేసాను. దీన్ని కూడా కొంచెంసేపు ఇట్లా ఉడకనిచ్చేద్దాం. ఈలోపు మా సార్ టీ అడిగారు. టైం వేస్ట్ చేయడం కానీ మా సార్ కోసం టీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఒకసారి చూద్దాం కర్రీని. ఇలా అయితే కుక్ అయిందండి. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను. ఈ కారం ఇంట్లో కారం అండి. 1 ఇయర్కి సరిపడా కారపొడి అయితే పట్టించేసుకుంటాను నేను. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి. కొంచెం మరి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకున్నా. సాల్ట్ ఎప్పుడైనా చేత్తో వేయండి. మనం చేత్తో వేసినప్పుడే సాల్ట్ ఆ కూరకి ఆ హీట్ అనేది తాకి మనకి మంచి టేస్ట్ అనేది కర్రీలోకి వస్తుంది. ఏ కర్రీలోకైనా చేత్తో వేయండి. సాల్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిగి పెట్టుకుందాం. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా. ఇట్లా మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా వేసుకొని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మసాలాని అన్ని కూరలో యూజ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తే కూర ఇంకా టేస్ట్ ఉంటుందండి. నేను ప్రతి ఒక్క కర్రీలో ఈ మసాలా వేసేస్తాను. చూడండి, మెంతికూర చికెన్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఎమ్మీగా అనిపిస్తుంది కదా. చూస్తుంటేనే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంటేనే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. సో మనం ఇంకా తినేద్దాం. అన్నం అయితే పెట్టుకుంటున్నాను. రైస్ అయితే పొద్దున ఉండిందేనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. రైస్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో కర్రీ. చాలా అంటే చాలా బాగుంది కదండి. మన మెంతికూర చికెన్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఒక పట్టు పడదాం రండి. నేనైతే టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు. ఈ మెంతికూర చికెన్ ఎలా ఉందంటే వావ్, చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. మీకైతే ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చూసి కొంచెం ఒత్తుగా కలుపుకోండి, అప్పుడు కర్రీ టేస్ట్ తెలుస్తుంది. మాటలు ఇవ్వండి అసలు. మెంతికూర చికెన్ అంటేనే సూపర్. ఈ అందుట్లో మెంతికూర యాడ్ చేస్తే సూపర్ 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 నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మా సారు కూడా చాలా బాగుందన్నారు. సో మీరు కూడా ఇలాగ హెల్తీగా ట్రై చేసుకొని తినండి. బాయ్.